ఇంకా రోహిణి అలానే శృతి అయితే గుణ దగ్గరికి అయితే వెళ్తారు. గుణ అయితే రోహిణిని చూస్తూ సంతోషంతో నీ మొహం వెలిగిపోతుంది, త్వరగా ఆ వీడియో నాకు పంపించు అని అంటాడు. ఇంకా రోహిణి అయితే వెంటనే తన ఫోన్ నుండి గుణకి వీడియోని పంపిస్తుంది. ఆ వీడియో రాగానే గుణ చాలా ఉత్సాహంగా ఎస్ ఎస్ నాకు కావాల్సిన వీడియో వచ్చేసింది అని అరుస్తాడు. ఇంకా మరోవైపు అయితే బాలు అలానే తన ఫ్రెండ్స్ అయితే ఫంక్షన్ హాల్లో తన మొబైల్ ఫోన్ కోసం ఎతుకుతూ ఉంటారు. కానీ ఆ మొబైల్ ఫోన్ అయితే కనపడదు. దానితో బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు, అలానే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే టెన్షన్ పడకురా, ఫోన్ దొరుకుతుందిలే అని అంటాడు బాలుతో. ఇంకా వెంటనే బాలు అయితే ఇలా అంటాడు, అందులో శివ వీడియో ఉంది, పొరపాటున అది బయటపడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అని భయపడుతూ బాలు అయితే తన స్నేహితుడితో అంటాడు. ఇంకా బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు తన తండ్రితో మాట్లాడుతుంటే తన తండ్రి అయితే సరే పోతే పోయిందిలే, ఇంకొక ఫోన్ కొనుక్కో అని తన తండ్రి అయితే బాలుతో అంటాడు. దానికి బాలు అయితే అందులో ఒక చాలా ముఖ్యమైన వీడియో ఉంది నానా అని అంటాడు. బాలు మాటలు మీనా విని ఏదో వీడియో అన్నారేంటి అని కన్ఫ్యూజన్ ఫేస్ తో బాలు మీనాని అడుగుతుంది. ఇప్పుడు మరి గుణ ఏం చేయబోతున్నాడు? గుణకి దొరికిన వీడియోని పబ్లిక్ చేయబోతున్నాడా? ఒకవేళ అందరికీ తెలిస్తే మీనా పరిస్థితి ఏంటి? మీనా తన అత్తగారి ఇంట్లో ఎలా ఉండబోతుంది? తన అత్తగారి వాళ్ళు మీనాని ఎలా చూడబోతున్నారు? అలానే శివ పరిస్థితి ఏంటి? శివ జీవితం ఏమైపోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.